శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 135వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీకృష్ణ పరమాత్మ అవతరించారు. అవతరిస్తూనే చతుర్భుజాలతో 4 ఆయుధాలు, పట్టు పీతాంబరాలు, కౌస్తుభం అనేటువంటి మణి, వైజయంతిమాల, ఘనమైన కిరీటము ఇవన్నీ ధరించిన వాడై దేవకీ వసుదేవులకు 16 ఏళ్ల పిల్లవాడిగా దర్శనమిచ్చారు. ఆ దర్శనమిచ్చిన స్వామిని వసుదేవుడు స్తుతించాడు. ఇప్పుడు దేవకీదేవి స్తుతించడం ప్రారంభిస్తోంది. శ్రీకృష్ణ పరమాత్మ మహాపురుష లక్షణాలు కలవాడు, గొప్ప సదసద్వివేక జ్ఞానం కలవాడు, మిగులు కోమలమైన దేహం కలవాడు అయిన తన కుమారుణ్ణి చూచి కంసుని భయంతో స్వచ్ఛమైన ఒక నవ్వు నవ్వి ఈ విధంగా అనింది. శుచిస్మిత అని వ్యాసుల వారు తన వచనంలో వాడారు. ఈ శుచిస్మిత అనే పదం వాల్మీకి మహర్షి కూడా అశోకవనంలో ఉన్న సీతను చూసిన హనుమంతుడు చేస్తున్న వర్ణనలో శుచిస్మిత అనే ఒక పదాన్ని వాడారు. ఆ అందం చాలా ఆ నవ్వు కూడా చాలా పరిశుద్ధమైనటువంటి నవ్వు, చిన్న నవ్వు, పళ్ళు కూడా పళ్ళు కనపడవు, అటువంటి నవ్వు, నవ్వనట్టున్న పరిశుద్ధమైనటువంటి నవ్వు. అటువంటిది సీతాదేవి నవ్వును వర్ణించారు వాల్మీకి. ఇప్పుడు దేవకీదేవి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వును కూడా స్వచ్ఛమైన నవ్వుని శుచిస్మిత అని వర్ణించారు. అట్టెట్టి తనరానిదై మొదలై నిండుకొన్నదై వెలుగుచు గుణము లేనిదై ఒక చందంబుదై కలదై నిర్విశేషమై క్రియలేక చెప్పరానిదే రూపమని శృతులెప్పుడూ ఒడివెడి నుడివిడి ఆ రూపమగుచు అధ్యాత్మదీపమై బ్రహ్మ 2వ అర్ధంబు తుది జగంబులు నశింపగల పెద్ద భూతగణము సూక్ష్మభూతమందు చొరగ ఆ భూతంబు ప్రకృతిలోన జొరగ ప్రకృతి పోయి వ్యక్తమందు జొరంగ వ్యక్తమడంగను శేష సంజ్ఞ నీవు సెలువమగుదు. ఆ నిర్గుణ రూపాన్ని వర్ణిస్తోంది. అటువంటిది ఇటువంటిది అని వివరించడానికి సాధ్యం కానిది ఆ రూపం. సమస్తానికి మూలమై ఉండేది, సర్వత్రా వ్యాపించింది, ప్రకాశిస్తూ ఉంటుంది. త్రిగుణాలలో ఏ గుణానికి సంబంధం లేనిది, ఒకే విధమైనది, సత్యమైనది, తాను తప్ప మరేదీ లేనిది, కర్మలు లేనిది, వాక్కుకి అందనది అయిన ఏ రూపాన్ని వేదాలు ఎల్లప్పుడూ చెప్తున్నాయో ఆ వాంగ్మానస గోచరం ఇటువంటి ఆ స్వరూపాన్ని దేవకీదేవి వర్ణిస్తోంది. ఎల్లప్పుడూ చెప్తున్నాయో ఆ రూపాన్ని అవుతూ ఆత్మజ్ఞానానికి దీపానివై బ్రహ్మదేవుని ఆయుష్లో 2వ భాగం పూర్తయిన తర్వాత లోకాలు నశించిన వేళ పంచమహాభూతాలు సూక్ష్మభూతంలో కలిసిపోతే ఆ సూక్ష్మభూతం మూల ప్రకృతి వ్యక్తతత్వంలో లీనం కాగా చివరకు ఆ వ్యక్తతత్వం కూడా లయం కాగా శేష సంజ్ఞతేచ స్వయం జ్యోతివై సుందర రూపమై ఉంటావు. అలా తన కుమారుణ్ణి మానవమాతృనిగా కాకుండా పరమాత్మునిగానే భావించి పరమాత్మ తత్వాన్ని తలుచుకుంటూ చేసిన స్తోత్రం ఇది. పరమాత్మ
సత్యం శివం సుందరం కనుక సర్వము లయించిన ఆయన మాత్రం సత్య శివ సుందరాత్మకంగానే ఉంటాడు. విశ్వము లీలంద్రిప్పుచు అవిద్యకుంచుట్టమవైన నీకు ఆ శాశ్వతమైన కాలమిది సర్వము వేడబమందు అట్టి విశ్వేశ్వర మేలుకుప్ప నిన్ను ఎవ్వడు కోరి భజించువాడ ఓ శాశ్వత లక్ష్మి మృత్యుంజయ సౌఖ్యయుతుండ అభయుండు మాధవా. ఓ మాధవా అని సంబోధిస్తోంది దేవకీదేవి. నీవు పరిపూర్ణ జ్ఞానస్వరూపుడివే అయినా ఈ జగత్తుని సృష్టి స్థితి లయాలతో విలాసంగా త్రిప్పుతూ ఉంటావు కనుక అవిద్యనే మాయకు నీవు చుట్టానివి. కాలాతీతుడివైన నీకు శాశ్వతమైన కాలమంతా మాయ మాత్రమే. ఓ జగన్నాథ, నీవు శుభాల రాశివి. కోరి నిన్నెవడు ఆరాధిస్తాడో అతడు శాశ్వత సంపద కలిగి మృత్యువును జయించి సుఖ సంతోషాలతో భయం లేనివాడై ఉంటాడు. ఆ పరమాత్మ పరిపూర్ణ జ్ఞానస్వరూపుడు. ఆయనకు అవిద్యకు బంధువు ఎలా అవుతాడు? పరమాత్మ పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడే. కానీ ఈ జగత్ అనేది మాయ. ఈ జగత్తే మాయ అయినప్పుడు సృష్టి స్థితి లయాలు కూడా మాయే కదా. మాయయే అవిద్య. ఈ మాయామేయ జగత్తును సృజించి దాన్ని పోషించి లయం చేస్తున్నప్పుడు పరమాత్మ అవిద్యకు చుట్టమవుతాడు కదా అని మనకి భాగవతం చెప్తోంది. విలయకాలమందు విశ్వంబుని పెద్ద కడుపులోన దాచు కడిమి మేటివు నటుడవు నీవు నేడు నా గర్భజుడవవుట పరమపురుష వేడబంబు కాదే. ఓ పురుషోత్తమ, ప్రళయకాలంలో జగత్తంతా ఎంతో పెద్దదైన కడుపులో దాచుకునే గొప్ప నటుడివి నీవు. ఇలాంటి నీవు ఇప్పుడు నా కడుపును పుట్టడం ఒక పెద్ద మాయే కదా అని ఆ తల్లి దేవకీదేవి స్తుతిస్తుంటే ఆ భగవంతుడు దేవకీ వసుదేవులకి వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశారు. నువ్వు స్వయంభవ మనుకాలంలో పృశ్ని అని పేరు గల పతివ్రతవు. వసుదేవుడు సుతపుడు అనే ప్రజాపతి. మీరిద్దరూ సృష్ట్యాది యందు బ్రహ్మదేవుని ఆజ్ఞతో ఇంద్రియాలను నిగ్రహించి తెగించి ఎండకు వానకు గాలికి మంచుకి ఓర్చుకుని ఒంటరిగా ఆకులను అలములను భక్షిస్తూ 12,000 దివ్య సంవత్సరాలు కఠోర తపస్సు చేశారు. మీ దేహాలు తేజస్సుతో ప్రకాశించాయి. నా జపం చేసి నా మీద మనస్సు నిలిపి నన్నే పూజించారు. నేను ప్రత్యక్షమై స్థిరమైన వరాలు కోరుకోమంటే నా మాయ వలన బిడ్డల్లేరనే బాధతో అతి కష్టసాధ్యమైన మోక్షాన్ని కోరుకోకుండా నాకు సాటిరాగల కొడుకునిమ్మని కోరుకున్నారు. నా సాటిరాగల కొడుకు నీకెక్కడా దొరకడు. అందువలన నేనే నీకు 3 జన్మల్లో పుత్రుడినై పుడతాను అని వరమిచ్చాను. అప్పుడు పృశ్ని సుతపుడు అనే దంపతులుగా ఉండేవారు మీరు. మీకు నేను పుత్రుడినై జన్మించాను. తర్వాత అదితి కశ్యపులుగా మీరు పుట్టారు. మీకు నేను ఒక పొట్టివాడిగా వామనుడనే పేరుతో ఇంద్రుని తమ్ముడిగా మీకు పుట్టాను. అది నా 2వ జన్మ. ఇప్పుడు ఇది 3వ జన్మ. మీకు ఇచ్చిన వరం తప్పకుండా ఇప్పుడు ఈ 3వ జన్మలో మీకిద్దరికీ కుమారుణ్ణయ్యాను. ఈ జరిగిన వృత్తాంతమంతా మీకు చెప్పాను. ఇకపై మీ యందు నాకు జన్మ లేదు అని వారి పూర్వజన్మ విశేషాలను గురించి పరమాత్మ చెప్పారు. మీరు నన్ను కుమారుడిగా బ్రహ్మానంద స్వరూపుడైన పరబ్రహ్మంగా భావిస్తూ నా మీద ప్రేమ వల్ల పునర్జన్మ లేని పరమపదాన్ని పొందుతారు అనే వరాన్ని కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఆ వసుదేవుడు ఏం చేయాలి అనే పనులు కూడా వివరించారు. ఆ బిడ్డని
తీసుకుని తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ పొత్తిల్లో ఒదిగిపోయే బిడ్డగా మారిపోయారు. ఆ మారిపోయిన బిడ్డని గోకులంలోని నందుని భార్య యశోదాదేవికి అప్పచెప్పాలి. అక్కడ పడుకోబెట్టి అక్కడ జన్మించిన యోగమాయని తీసుకొచ్చి ఆ కూతుర్ని ఇక్కడ తిరిగి దేవకీదేవి పక్కలో పడుకోబెట్టాలి. ఈ కార్యం చేయడానికని వసుదేవుడు చంటి బిడ్డను తీసుకుని ఎదకు అడ్డంగా అద్దెం పెట్టుకుని శబ్దం కాకుండా మెల్లగా అడుగులు వేసుకుంటూ కావలి వాళ్ళ అడ్డుపాటును జాగ్రత్తగా దాటుకుని పురిటింటి నుండి బయటికి వెళ్ళిపోయారు. అలా వెడుతూ రేపల్లికి వెళ్ళారు. అక్కడ అందరూ ఏమీ తెలియని మత్తులో యోగమాయ ప్రభావంతో అందరూ నిద్రమత్తులో ఉండిపోయారు. అక్కడ ఉన్న కావలి భటులను కూడా ఆ నిద్రమత్తు ఆవరించడంతో వారెవరూ స్పృహలో లేరు. పరమాత్మ వెళ్ళిపోతుంటే ఆదిశేషుడు తన పడగలను ఆ బాలుడిపైకి గొడుగులా పెట్టి కాపాడుకుంటూ వెంట వస్తున్నాడు. ఆయన వెనకాలే నడుస్తున్నాడు. అటువంటి కృష్ణుడు ఆ రోజుల్లో త్రేతాయుగంలో శ్రీరామునికి సముద్రం తోవ ఇచ్చినట్లుగా ఇప్పుడు పొడవైన అలలతో నేలను దిక్కులను నింగిని ఆక్రమించిన యమునా నది ఆ వసుదేవునికి మంచి మార్గాన్ని ఇచ్చింది. వసుదేవుడు యమునా నదిని వేగంగా దాటి వెళ్ళి నందుని రేపల్లిలో ప్రవేశించాడు. గాఢ నిద్రలో ఉన్న పల్లెటూరు వాసులైన గొల్లల్ని మేల్కొనుటకు ఇష్టపడక ప్రసన్నంగా ఉండే యశోదాదేవి పడక మీద నల్లని ఆ చిన్న బాలుణ్ణి, శ్యామసుందరుణ్ణి, నీలమేఘ శ్యాముణ్ణి అక్కడ పడుకోబెట్టి యశోదాదేవి కూతుర్ని ఎత్తుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కారాగారానికి వచ్చేసి ఇదివరకు ఎలా ఉన్నాయో సంకెళ్ళవి అదే విధంగా పెట్టుకుని ఎంతో బాధతోటి ఉండిపోయాడు. ఎక్కడ కారాగారానికి వచ్చి ఇలా బాలకృష్ణుడిని తేవడం కానీ తన బిడ్డను తీసుకుని పోవడం కానీ తెలియక గాఢ నిద్రలో యశోదాదేవి ఉన్నది. దేవకీ వసుదేవులున్న చెరశాలలో దేవకి పక్కన పడుకున్న ఆ బాలిక కెవ్వుమని అరిచింది. ఆ అరుపుకి దేవకీదేవి ప్రసవించిందన్న మాట గుర్తించి చెరసాల కావలిదారు నిద్రలేచారు. వెంటనే వెళ్ళి కంసుడికి తెలియచేశారు. ఆ కంసుడు భయంతో, ఉద్వేగంతో, తిరిగి కోపంతో ఆ చెరసాలకు వచ్చాడు. అప్పుడు ఏం జరగబోతోందో వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.